దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 3 నుండి 9 వచనాలు చదివి వినిపిస్తాను. యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. పూర్వకాలమున ఈ మందిరము కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందనూ పోలినది కాదని తోచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడు అయిన యోషువ ధైర్యము తెచ్చుకోము, దేశములో నున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్నజనులందరినీ కదిలింపగా అన్నజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ మించుందని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయం పూర్తిగా లేఖన భాగం చదివిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము చిన్నదే కానీ విలువైన పని. చిన్నదే కానీ విలువైన పని, స్మాల్ బట్ ప్రెషియస్ వర్క్ అనే ఈ అంశమును ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సొలొమోను ఆలయం మహిమతో పోలిస్తే ఇది ఎలా ఉందో చూసి ఆలయం ముందు పర్ణశాల పండుగ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని చూసి నిరాశ చెందారు. అయితే దేవుడు తన నిబంధన చెల్లుబాటులో ఉందని, ఆయన ఇంకా వారితోనే ఉన్నాడని వారికి గుర్తు చేశాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు. తన నిబంధన వారితో ఆయన కొనసాగిస్తున్నాడు. అయితే తన ఆలయం యొక్క మహిమను మునుపటి మహిమ అధిగమిస్తుందని వారికి ప్రభు వాగ్దానం చేశాడు. ఇప్పుడున్న మందిరం కంటే రాబోయే మహిమ యొక్క గొప్పతనాన్ని గురించి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అన్ని దేశాలు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాయని, ఆలయము నైవేద్యాలతో నిండి ఉంటుందని, ఆ రోజున నిజమైన శాంతి సమకూర్చబడుతుందని ప్రభు చెప్పినటువంటి మాట ఈ పాఠ్యం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో లేఖన భాగంలో మనం చూసినట్లయితే, దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చేటువంటి దేవుడు. మాట ఇస్తే ఆయన మాట తప్పని దేవుడు కనుక ప్రజలతో తన నిబంధనను కొనసాగించేటువంటి దేవుడిగా ఈరోజు కూడా మనకు కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క మొదటి దేవాలయంతో పోలిస్తే ఇక్కడ పునర్నిర్మించబడినటువంటి ఆలయం చిన్నదిగా అనిపించినప్పటికీ అన్ని దేశాలను తన వైపు ఆకర్షించడానికి దేవుడు దానిని ఉపయోగించాలనే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ మందిరం కొరకు. ఈ వాగ్దానము యేసు ప్రభుతో మొదలై నేటికి మన ద్వారా నెరవేర్చబడుతూనే ఉన్నది. ప్రియులారా, అద్భుతమైనటువంటి విషయాలను సాధించడానికి దేవుడు చిన్నపాటిదైన విధేయత అనేటువంటి కార్యం ద్వారా గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేటి ధ్యాన భాగంలో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే, జీవితంలో మన ప్రస్తుత స్థానం మనం తేలికగా తీసుకోవద్దు. అది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి భాగ్యం. ప్రియులారా, గత వైభవంతో లేదా ఇతరుల పరిచర్యలతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ద్వారా నిరుత్సాహపడే విషయం కలుగుతుంది. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నిరుత్సాహపడకండి.
వీళ్ళారా ఈ రోజున నిజమే దేవుని పని మనకు అప్పగించబడ్డప్పుడు మనకున్న స్థితిలో మనకున్న స్థాయిలో ప్రభు మనలను వాడుకోవడానికి తన మహిమ కొరకు నిలబెట్టేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఇతరులను చూసి మనకు అది లేదు ఇది లేదని బాధపడేదానికంటే ప్రియులారా మనకున్న దానితో ప్రభువును సేవించుట అది మనకు అప్పగించబడినటువంటి కార్యం. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి అన్వయింపుగా ఇప్పుడు మనకు అప్పగించబడ్డటువంటి పని లేక నాకు లేదా ఈ మాటలు వింటున్నటువంటి మీకు అప్పగించినటువంటి పని దేవుని ముందు అత్యంత విలువైనటువంటి పనిగా ఎంచితే తప్ప వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప దీన్ని మనం గొప్పగా చేయలేం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన పని చిన్న పని అని నిర్లక్ష్యంగా ఉన్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. అది చిన్నదే అయినా దేవుని చేతిలో సాధనంగా వాడబడేటువంటి గొప్ప పని. ఆ పనిని ప్రభు కొరకు నిజంగా నిలబెట్టుట నీవు నేను దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడేటువంటి భాగ్యం మనకు దొరికింది ప్రియులారా. కనుక ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని పనిని దేవుని పద్ధతిలో చేస్తే దేనికి కొరత ఉండదు అనేటువంటి మాట ఈ దినం కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన చేసుకుందాం. చిన్న చిన్న విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు వాటిని బట్టి మనం నిరుత్సాహపడకుండా పెద్ద వాటిని అనుగ్రహించేటువంటి దేవుడు పెద్ద దేవుడు మనకున్నాడు కనుక ప్రియులారా ఆయనపైనే ఆధారపడదాం. ఆయన ఇచ్చిన అవకాశం కొరకే కనిపెడదాం. తగిన సమయం అందు దేవుడు మనం హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండడానికి ప్రభు కృప చూపించాలని రండి ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రియమైన దేవా, నేను చూసే వాటిని బట్టి నిరుత్సాహపడకుండా నాకు సహాయం చేయండి. బదులుగా మీ వాగ్దానములను చూస్తున్నందుకు మీరు నాకు అప్పగించినటువంటి పనులన్నిటిలో నా వంతు కృషి చేయడానికి నాకు ఈ మాటలు వింటున్నటువంటి వారికి సహాయం చేయమని, ఏ పరిస్థితిలో కూడా ప్రభువా మాకు అప్పగించబడిన స్థానాన్ని బట్టి మేము నిరాశపడక ప్రతిదీ కూడా నీ మహిమ కొరకు చేసేటువంటి బిడ్డలుగా నిలబెట్టమని వందనాలు చెల్లించి క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉండగా దేవుడు మనకిచ్చిన ప్రతి పని అది చిన్నదైనా పెద్దదైనా ఆయన మహిమ కొరకు చేయడానికి మనం అవకాశం తీసుకుంటే మనకు దీవెన ప్రియులారా. అనేక సందర్భాలలో మనము ఇతరుల వైపు చూసి వారికి ఏదో పెద్ద పని అని అది వారికి మాత్రమే అప్పగించబడింది మాకు ఇవ్వలేదని నిరాశపడుతుంటాం ప్రియులారా. అలా నిరాశపడక్కర్లేదు. మనకిచ్చింది చిన్నదే కానీ అది విలువైన పని అని ఎంచితే దేవుని మహిమ కొరకు నిలబడతాం, గొప్ప సేవలో ముందు కొనసాగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం ప్రియులారా. దేవుని పనిని చిన్నదిగా ఉన్న ప్రోత్సహించే పెద్ద దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయమని ప్రభు మాటలు మనకు జ్ఞాపకం చేస్తుండగా అలాగ చేయగలిగేటువంటి కృప కలిగిన దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనకు అప్పగించబడిన పనులు నమ్మకంగా చేయుటకు అనేక మందిని ప్రభు కొరకు సంపాదించుటలో మనకిచ్చిన పనిని ప్రభు చేతులకు అప్పగించుకొని నమ్మకంగా ముందుకు వెళదాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనం నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.